పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో రికార్డు స్థాయిలో ఓటింగ్ నమోదైంది. టీఎంసీ బీజేపీ మధ్య హోరాహోరీగా సాగిన పోరులో ఓటర్ల మద్దతును ఎవరు దక్కించుకున్నారు? రెండవ దశలో పైచేయి సాధించేదెవరు? బెంగాల్లో అధికారాన్ని చేజిక్కించుకునేదెవరు అన్న అంశం ఇప్పుడు ఉత్కంఠను రేపుతోంది. బెంగాల్లో పెరిగిన ఓటింగ్ మార్పుకు సంకేతమా, లేక దీదీ సర్కార్ పాలనకు పెరిగిన మద్దతా అనేది ఆసక్తిని రేకెత్తిస్తోంది. పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో టీఎంసీ బీజేపీ హోరాహోరీగా తలపడ్డాయి. బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో ఈసారి రికార్డు స్థాయి పోలింగ్ నమోదు కావడం రాష్ట్ర రాజకీయాల్లో పెద్ద చర్చకు దారితీసింది. ఓటర్ల ఉత్సాహం, పెరిగిన పోలింగ్ శాతం మార్పుకు సంకేతాలా, లేక ప్రస్తుత ప్రభుత్వంపై మద్దతు పెరిగిందనే సూచనలా? ఈ ప్రశ్నల చుట్టూ రాజకీయ వర్గాలు, విశ్లేషకులు విస్తృతంగా చర్చిస్తున్నారు. గ్రామీణ ప్రాంతాల నుంచి పట్టణాల వరకు ఓటర్లు పెద్ద సంఖ్యలో పోలింగ్ కేంద్రాలకు తరలిరావడంతో ఓటింగ్ శాతం గణనీయంగా పెరిగింది. ముఖ్యంగా మహిళలు, యువత ఎక్కువగా ఓటింగ్ లో పాల్గొనడం కీలక అంశంగా మారింది. సాధారణంగా ఎన్నికల్లో భారీ పోలింగ్ అంటే రెండు సంకేతాలుంటాయి. అందులో ఒకటి మార్పు కోసం ఓటర్లు ఆసక్తి చూపడం, మరొకటి ప్రస్తుత ప్రభుత్వంపై మద్దతును బలంగా వ్యక్తపరచడం. బెంగాల్లో ఈసారి ఓటింగ్ శాతం భారీగా పెరగడానికి పలు కారణాలున్నాయి. ఈసారి టీఎంసీ బీజేపీ మధ్య తీవ్రమైన పోటీ సాగింది. ప్రతి ఓటు కీలకమని భావించిన పార్టీలు మైక్రో మేనేజ్మెంట్ తో ప్రచారం చేశారు. దీదీ తన వ్యక్తిగత ఇమేజ్ తో మరోసారి ప్రచారాన్ని నడిపిస్తుండగా బీజేపీ కేంద్ర నాయకత్వాన్ని రంగంలోకి దించింది. దీంతో ఎన్నికలు మరింత హీట్ అయ్యాయి. టీఎంసీ ప్రభుత్వం అమలు చేసిన పథకాలు గ్రామీణ ఓటర్లలో ప్రభావం చూపుతుండగా అవినీతి ఆరోపణలు ప్రతిపక్షానికి ఆయుధంగా మారాయి. ఈ రెండు అంశాలు ఓటర్లను పెద్ద సంఖ్యలో పోలింగ్కు రప్పించాయి. బెంగాల్లో మహిళా ఓటర్లు ఈసారి కీలక పాత్ర పోషించారు. పథకాల ప్రభావం, భద్రతా అంశాలు మహిళల ఓటింగ్ ను పెంచాయి. ఉద్యోగాలు, అభివృద్ధి, భవిష్యత్తు అవకాశాలపై యువతలో చర్చ పెరగడంతో వారు కూడా పెద్ద సంఖ్యలో ఓటు వేశారు. సాధారణంగా పోలింగ్ శాతం ఎక్కువగా పెరిగినప్పుడు యాంటీ ఇన్కంబెన్సీ బలపడుతుందని భావిస్తారు. కానీ బెంగాల్లో ఇది అంత సులభంగా చెప్పలేని పరిస్థితి. గ్రామీణ ప్రాంతాల్లో అధిక పోలింగ్ టీఎంసీకి అనుకూలంగా ఉండొచ్చు. ఇక పట్టణాల్లో పెరిగిన ఓటింగ్ బీజేపీకి లాభం చేకూర్చే అవకాశం ఉంది. అంటే ఈసారి ఫలితం పూర్తిగా మిక్స్డ్ ట్రెండ్ మీద ఆధారపడే అవకాశం ఉంది. మమతా బెనర్జీ ఇప్పటికీ బెంగాల్ రాజకీయాల్లో బలమైన నాయకురాలి. ముఖ్యంగా గ్రామీణ బేస్, మహిళా ఓటర్ల మద్దతు ఆమెకు పెద్ద బలం. టీఎంసీకి బలమైన క్యాడర్ వ్యవస్థ, సంక్షేమ పథకాల ప్రభావం, వ్యక్తిగత ఇమేజ్ బలం కాగా అవినీతి ఆరోపణలు, కేంద్ర సంస్థల దర్యాప్తులు బీజేపీకి పెరుగుతున్న ప్రభావం వంటివి మైనస్. ఇది పూర్తిగా సైలెంట్ ఓటర్ మీద ఆధారపడి ఉంటుంది. బెంగాల్లో ఓటర్లు తమ నిర్ణయాన్ని చివరి వరకు బయట పెట్టకుండా ఉండడం సాధారణం. మమతా బెనర్జీ ఎన్నికలను కేవలం పార్టీ పోటీగా కాకుండా బెంగాల్ గౌరవం వర్సెస్ బయటి శక్తులుగా మలిచే ప్రయత్నం చేశారు. ఇది టీఎంసీకి గతంలో పనిచేసిన స్ట్రాటజీ. అయితే ఈసారి బీజేపీ నేరుగా అవినీతి, కుటుంబ రాజకీయం, పరిపాలనా లోపాలపై దాడి చేసింది. కేంద్ర సంస్థల దర్యాప్తులు ఎన్నికల ప్రధాన ఎజెండాగా మారాయి. టీఎంసీకి బెంగాల్ ఐడెంటిటీ, సంక్షేమం, బీజేపీకి అవినీతి వ్యతిరేక పోరాటం, అభివృద్ధి, ఈ రెండు అంశాల మధ్య ఓటర్లు తమ నిర్ణయం తీసుకున్నారు. బెంగాల్ రాజకీయాల్లో మైనారిటీ ఓటు కీలక పాత్ర పోషిస్తుంది. ఈసారి అది ఏకగ్రీవంగా టీఎంసీ వైపు మొగ్గు చూపిందా, లేక కొంత విభజన జరిగిందా అన్నది ఫలితాలను ప్రభావితం చేసే అంశం. టీఎంసీ ఈ ఓటును సంప్రదాయంగా కాపాడుకుంటూ వస్తోంది. కానీ బీజేపీ పెరుగుతున్న ప్రభావం నేపథ్యంలో ఓటు ధోరణిలో స్వల్ప మార్పులు కూడా పెద్ద ఫలితాలకే దారితీస్తాయి. నగర ప్రాంతాల్లో మహిళల ఓటింగ్ ట్రెండ్ కొంత భిన్నంగా ఉండొచ్చు. పట్టణ ప్రాంతాల్లో అభివృద్ధి, భద్రతా అంశాలు ప్రభావితం చేస్తాయి. మొత్తంగా టీఎంసీ బీజేపీ మధ్య హోరాహోరీగా సాగిన పోరులో విజయం ఎవరికి దక్కుతుందనే దానిపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. పశ్చిమ బెంగాల్ తొలిదశ అసెంబ్లీ ఎన్నికల్లో భారీ ఓటింగ్ నమోదు కావడంతో ఓటర్ల తీర్పేంటి? ఓటర్లు అధికార టీఎంసీకే మరొకసారి పట్టం గట్టారా, లేక ఈసారి మార్పును కోరుకున్నారా అన్న దానిపై బెంగాల్తో పాటు దేశవ్యాప్తంగా ఉత్కంఠ నెలకొంది. బెంగాల్ ఓటర్ల తీర్పు ఏంటనేది రెండవ దశ ఎన్నికల తరువాతే వెలువడే ఫలితాలతోనే తెలియనుంది.